నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి వార్త ఒకటైతే చక్కర్లు కొడతా ఉంది. అదేంటంటే గరికపాటి వారు. ఈ గరికపాటి వారు ఎంత పెద్ద ఫేమస్సో, ఆయన ఎంత పెద్ద ప్రవచనకర్తో మనందరికీ తెలుసు. అయితే ఆయన మీద కూడా ఒక రకమైనటువంటి పెద్ద ఎత్తున కాంట్రవర్షియల్ ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అది ఏ విధంగా అంటే, శుద్ధులు చెప్పే గరికపాటి వారు నిజంగానే కామాంధుడా, రామాయణం మహాభారతం అవపోషణ పట్టినటువంటి వ్యక్తి ఒక రాక్షసుడా, ఇలాంటి వాదనలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే సొంత అన్న భార్యని వదిలిని చెరబట్టినటువంటి కామాంధుడా అంటూ కూడా రకరకాలైన వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. గత 2 రోజులుగా ఒక ఒక ఎవరో ఆవిడ తెలియదు మనకెవరు, సరే ఆవిడ చాలా దారుణమైనటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేవనెత్తి ఆయన్ని పరువుని తీసే కార్యక్రమం చేస్తుందని కొంతమంది అంటుంటే, కొంతమంది దీన్ని సమర్థిస్తున్నారు, కొంతమంది దీన్ని విభేదిస్తున్నారు. సో ఎవరి పర్సనల్ లైఫ్ ఆడుకుంటుంది. సో అది ఏంటనేది మనం దానికి బాగా అంటే స్క్రూనిటీ చేసి చూడాల్సిన పని లేదు అనేది కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. సో నిజంగానే గరికపాటి వారు అంతటి ఇష్యూస్లో ఈ రకమైనటువంటి ఇష్యూస్లో ఇరుక్కోవడానికి దానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటే అది ఇంతవరకు బయటికి రాలేదు. అసలు ఏంటి నిజంగానే గరికపాటి వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే అది కొంతమంది చాలా అంటే టక్కున ముక్కుని వేలేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. సో మన ముందు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు ఉన్నారు, మన గురువు గారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఆయన కూడా ఒక దైవాంశ సంభూతులు, నారసింహుడి బిడ్డ, సీతమ్మ గారి తనయుడు. సో ఆయన అడిగి మరి అసలు నిజంగా ఈ వ్యవహారం మీద ఆయనకున్నటువంటి అభిప్రాయం ఏంటో ఆయన మాటలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. శుభాశీస్సులు అన్న. గురుగారు, గరికపాటి అనగానే ఆయన ప్రవచనాలు అసలు ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి వైరల్స్. ఆయన మామూలుగా టీవీ ఛానల్కి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరు, ఆయన ఒక ఛానల్ పెట్టుకుని ఆయన ప్రవచనాలన్నీ ఆయన ఛానల్లోనే టెలికాస్ట్ చేసుకుంటూ లక్షల వ్యూస్ వస్తున్నాయి. అది ఆయన ట్రాక్ రికార్డ్. ఒకటి ఈ మధ్యకాలంలో ఆయన బాగా ఫేమస్ ఎప్పుడయ్యారంటే చిరంజీవి గారు సెల్ఫీలు వాళ్ళని అంటే సెలబ్రిటీ, చిరంజీవి గారు అంటే సెలబ్రిటీ. ఆయన ఉన్న సభలోనే చిరంజీవి గారు కూడా రావడం, అక్కడ అందరూ కూడా చిరంజీవి గారిని చూసి ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ కూడా సెల్ఫీలు దిగుతుంటే మీరు చిరంజీవి గారు సెల్ఫీలు ఆపేసి ఫోటోలు ఆపేసి రావాలి, సభ స్టార్ట్ చేయాలి, లేకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇవ్వడం బాగా హైలైట్ అయింది అప్పుడు. సో ఇది రెండో కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీ మరీ దారుణంగా ఉంది. ఏకంగా ఆయన వ్యక్తిగత జీవితం మీద ఒక మచ్చబడే విధంగా అనిపిస్తుంది. అందులో నిజాలు మనకు తెలియదు. సో మీరేమనుకుంటున్నారు పర్టికులర్గా? అంటే చిరంజీవి అభిమానులు ఏమన్నా కాపు కాసి దెబ్బ కొట్టారంటావా? ఏమో నాన్న, ఇక్కడ నేను ముందుగా చెప్పేది ఏమిటంటే, ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగత జీవితం అనేది మనకు అనవసరం. అనవసరం. ఇప్పుడు గరికపాటి గారు అనబడే వ్యక్తి యొక్క ప్రవచనాలు, అష్టావధానం, పంచాంగం, ఇతరత్ర కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ నేరుగా సమాజానికి నేరుగా ఉన్నాయి కదా. వీటిలో ఏదన్నా తప్పుందా, వీటిలో ఏదన్నా పొరపాటు ఉందా, వీటిలో ఏదన్నా గ్రహపాటు ఉందా, వీటి మీద మనం చర్చించుకోవాలి, వీటి మీద మనం క్వశ్చన్ చేయాలి, వీటి మీద మనం మాట్లాడాలి. మచ్చుక్కి చెప్పాలి అంటే పుష్ప అనే సినిమా వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూలో అసలు ఏమనుకుంటున్నారు, సొసైటీని పాడు చేస్తున్నారు, పవిత్రమైన తిరుపతిలో ఎర్రచందనం ఉందని ఒక స్మగ్లర్ని హీరోగా చూపించారు, అతన్ని గొప్పవాణ్ణి చేశారు, ఆ సినిమాతో దండుకుంటున్నారని నానా రచ్చ చేశారు. అప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఈ రోజు దాకా నాకు సమాధానం లేదు. ఏం ప్రశ్న అడిగారు మీరు? మీ ద్వారా అడుగుతాను, కనీసం మీ ద్వారా అన్న వస్తుందేమో చూద్దాం. కామెంట్ రూపంలో వస్తుందేమో చూద్దాం. రావాలనే కోరుకుంటా, కనీసం నన్ను తిట్టండ్రా అని అడుగుతా. మొదట్లో తిట్టారు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఒకటే, ఇప్పుడు పుష్ప సినిమాలో హీరో స్మగ్లర్ అయ్యి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని అడిగారు. మరి ఆనాడు రావణాసురుడు సీతను లేపుకొచ్చాడంటే అందరూ పెళ్ళాలని లేపుకోమన్నా మెసేజ్. రావణాసురుడు సీతను లేపుకెళ్ళాడు అంటే ప్రతివాడు మీకు ఇష్టమైన అమ్మాయిని ఇంకోటితో కాపురం చేస్తున్నా లేపుకెళ్ళమని మెసేజ్ ఇచ్చాడా రామాయణం? అప్పుడు ఎందుకు మాట్లాడలా? ద్రౌపదిని వస్త్రాలు ఒలువలు ఊడ్చారు, మరి ప్రతివాడు వెళ్ళి ఊడ్చడమేనా? అప్పుడు ఎందుకు మాట్లాడలా? సరే పక్కన పెడదాం. మహానుభావుడు నందమూరి తారక రామారావు యుగంధర్ అంటే డాన్ తెలుగు వర్షన్, అందులో ఒక బ్లాక్ సెకండ్ వేలో సంపాదన ఉంటుందని చూపించారు స్మగ్లర్గా. ఎందుకు తప్పు పట్ల?
గజ దొంగ అనే సినిమాలో దొంగలో గోల్డ్ మ్యాన్ గోల్డ్ అంతా దొంగిలించి కాపు కాసుకునేవాడు. ఎందుకు తప్పు పట్ల? కారు గీరు అన్ని కూడా గోల్డే కదా. అలాని అందాల నటుడు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ కౌబాయ్ వేషంలో మోసగాళ్ళకు మోసగాడు లాంటి సినిమాల్లో అనేక విధంగా నిధులన్నీ కొల్లగొట్టాడు. ఎందుకు తప్పు పట్ల? ఇప్పుడు నీకు ఈ స్మగ్లరు ఎర్రచందనం ఇవన్నీ తప్పు పడుతున్నావు. సినిమాని సినిమాగా చూడండి అయ్యా. ఇంతకుముందు మాధ్యమాల్లో కూడా చెప్పా, అవును, సినిమాని సినిమాగా చూడండి, అది ఒక వినోదం అంతవరకే. దానిలో తీసుకొచ్చి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? లవకుశ సినిమా చూసినప్పుడు ఎందుకు మాట్లాడలా, పెళ్ళాన్ని అడవుల పాలు ఎందుకు చేశారా మీరు అని? అంతే. అది ఎవరి దగ్గర సమాధానం ఉండదు, ఎందుకంటే అది సినిమా. అది సినిమా. నువ్వు సినిమాగా చూడు. ఏదో ఒక రకంగా కాంట్రవర్సీ చేసి మాట్లాడి తప్పు పట్టి ఏం సాధిద్దామని ఏం లేదుగా. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు, చిరంజీవి గారు జలిబీలు దిగబోతే నేను ఆపేస్తా, నేను వెళ్ళిపోతా. చిరంజీవి గారు గొప్పవాడు కాబట్టి ఆయన మాటని గౌరవించి వచ్చాడు. ఒకవేళ ఆయనే గనక సరే నువ్వు కానీ అని అన్నాడు అనుకో, ఊడేది ఎవడి పంచా? మా పంచ అని అలా అనలా. అయ్యో అయ్యో అలానండి, తప్పకుండానండి. ఏది అంత స్థాయిలో ఉన్న మనిషి, అంత స్థాయిలో, ఆ పదం కూడా చిన్నదే, అంత స్థాయిలో ఉన్న మనిషి అయ్యా గురుగారు ఏమనుకోకండి, వాళ్ళు ఏదో అభిమానంతో వచ్చారు అని సంజాయిషి ఇచ్చుకొని వచ్చి చేతులు పట్టుకొని పక్కన కూర్చొని తను కంటిన్యూ చేశాడు. ఒకవేళ అప్పుడే నువ్వు కానీ అని అన్నాడే అనుకో, ఏమిటి పరిస్థితి? అంతే. కాబట్టి కొన్ని కొన్ని మనం ఆలోచించాలి. నోరా వీపుకు చేటు దేకే అన్నట్టుగా అయిపోయింది. ఆ రోజు ఆ పని జరిగిన తర్వాత ఎంతమంది నెగిటివ్గా మాట్లాడారు ఆయన, లైవ్లు పెట్టారు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సమాజానికి ఎదురుగా ఉన్నాయి కాబట్టి మాట్లాడచ్చు మనం. నేను తప్పుబట్టి ఈ రోజుకి నాకు సమాధానం లేదు. అవును, ఈ రోజుకి సమాధానం, ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానం లేదు. మీ దగ్గర ఉన్నాయా? సినిమా సినిమా అంతే. వాడు ఎన్ని కోట్లు పెట్టి తీసినా మనకెందుకు? 100-200 వెళ్ళి సినిమా చూసామా, నచ్చిందా సరే, నచ్చలేదా వచ్చేసామా, అంతవరకే ఉండాలి. అలాగే కమింగ్ టు దిస్ పాయింట్, గరికపాటి గారి యొక్క వ్యక్తిగతమైన జీవితం మీద మాట్లాడడానికి మనకు అర్హత ఉందా? కన్నామా, పెంచామా, పోనీ మనం పుట్టామా, అసలు మనకి ఏ రకమైన సంబంధము లేదు. ఆమెదో దురద పెట్టి గోక్కోవడానికి బయటకు వచ్చి గోకింది అనుకో, ఇక ప్రతివాడు వెళ్ళి గోక్కోవడమే దాన్ని. ఏం అవసరం? ఇప్పుడు అక్కడ ఆస్తి తగాదాలు వచ్చాయని ఆమె బయటకు వచ్చిందా? లేకపోతే ఈయనేదన్నా రాసిస్తారని రాసివ్వలేదని బయటకు వచ్చిందా? లేదు, వీళ్ళకు వస్తున్న ప్రభావం, పేరు, ప్రఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట తనకి రాలేదని బయటకు వచ్చిందా? అసలు ఇన్నాళ్ళు ఏమైపోయింది? మరి ఇన్నాళ్ళు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నువ్వు పబ్లిక్గా ఎందుకు వచ్చావు అంటే బ్లాక్మెయిలింగా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంకా రచ్చ చేస్తానని మనం చెప్పడమా? ఎందుకు నాన్న? ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగతమైన జీవితంలో తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, తప్పు నాన్న. ధర్మబద్ధంగా అయితే వ్యక్తిగతమైన జీవితాన్ని మాట్లాడడానికి అర్హత లేదు. ఈవెన్ ఇప్పుడు ఆయన లేరు, నేను మాట్లాడకూడదు. ఆయన ఉంటే ఆయన అనుమతితో ఆయనతోనే మాట్లాడతా, నాకేం భయం లేదు. ఎందుకని ఇది ఆయనకి సంబంధించిన విషయం, ఆయనతో మాట్లాడాలి. మేము ఆయనతో మాట్లాడితే ఏమన్నా వస్తే సమాధానం సరే, లేదు మౌనం వహిస్తే నేనేం చేయలేను. కాబట్టి ఇది అనవసరం. ఆమె వచ్చిన కారణాలు తెలిసినా చెప్పలేని స్థితి. ఒక స్త్రీ యొక్క వ్యక్తిగతమైన విషయాన్ని చెప్పి తప్పు చేయకూడదు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మనిషి గరికపాటి గారు తప్పు చేయకూడదు. ఇప్పుడు ఆయనకి ఎన్నో సత్కారాలు, అవార్డులు, రివార్డులు బ్రహ్మాండంగా వచ్చాయి. కేంద్రం పద్మశ్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎవరామె, ఆ పేరేందో తెలియదు నాకు, ఆమె వచ్చి మాట్లాడిందని సారీ మా పద్మశ్రీ మాకు కావాలని తీసుకెళ్తారా? ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అవును, నిజమే. కానీ నిజంగా అంటే ఎందుకు ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే మరి ఏమన్నా దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? అంటే ఎందుకంటే అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అంటే వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉండొచ్చు, ఆయనతో ఉన్నటువంటి మనుషులు కావచ్చు, ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, తద్వారా వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరలేదు. అంతెందుకయ్యా, ఇప్పుడు నేను
ఒకళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడాను అని అనుకొని అబ్బా గురువు గారు మీరు నిజంగా దేవుడు అన్నారు కామెంట్స్లో. నేను పుష్ప సినిమా గురించి చెప్పిన తర్వాత పచ్చి బూతులు తిట్టారు. ఇలానే గరికపాటి గారికి కూడా ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? నచ్చిన వాడు పొగుడుతాడు, నచ్చిన వాడు రాళ్ళేస్తాడు. ఆయన పరిస్థితే అంతే. ఇప్పుడు ఆయన ఇంకొకళ్ళతో వెళ్ళి ఆ రకమైన విధానంలో ఉండగా ఎవడన్నా చూశాడా? ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇది పాయింట్. ఎవడన్నా చూశాడా? ఆయన అలా ఆయన ఆ విధంగా ఉండడాన్ని చూశారా? చెప్పండి. మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి. ఇక్కడి నుంచి చూస్తే ఆకాశం భూమి కలిసినట్టు ఉంటుంది, దగ్గరికి వెళితే ఉంటుందా? ఎంత దూరం వెళ్ళినా అంతేగా, ఇది కూడా అంతే. కానీ ఇది ఒక హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, ఒక మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళని ఇమేజ్ డ్యామేజ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకు జరగవు నాన్న? దీని వెనక కూడా రాజకీయ కోణం ఏదో ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి విధానంలో ఈయన ఎవరిని, ఇప్పుడు ఈయన చచ్చినా ఎవరిని నాకు ఇది సాయం చేయి, నాకు అది చెయ్యి అని అడిగే మనిషి కాదు గరికపాటి. ఇప్పుడు ఈయన తలుచుకుంటే నా మీద ఈ రకమైన ఇది వస్తున్నాయి, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అని అడగచ్చుగా. అవును, మీరు దీని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టండి అని అడగచ్చుగా గరికపాటి గారు. ఎందుకు అడగలా? అంటే అక్కడ ఉన్నట్ట. అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఉన్న పొలంగా తెర మీదకి అంశం ఎందుకు వచ్చింది? ఏమీ లేదు, ఎందుకు ఇంత సడన్ గా ఒక గరికపాటి గారు లాంటి వ్యక్తి మీద ఇంత అభాండాలు వేసే కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అనేదే కదా ఇక్కడ పాయింట్. ఆస్తి తగాదాలు అమ్మా నాన్న నుంచి పిల్లల్నే దూరం చేస్తున్నాయి. అది ఈ మాత్రం జరగదా? అదే లాజిక్. చెప్పలేం. ఆస్తి తగాదాలు అమ్మా నాన్నల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్నాయి, భార్యాభర్తల్ని వేరు చేస్తున్నాయి, అన్నదమ్ముల్ని వేరు చేస్తున్నాయి, అక్క చెల్లెళ్ళని వేరు చేస్తున్నాయి, అందరినీ దుర్మార్గులుగా చూపిస్తున్నాయి. ఈ ఆస్తులు తెంచవతల పారేస్తున్నాయి బంధాల్ని. అవునా? ఇది కూడా అలాంటిదేనేమో. ఇప్పుడు ఏదో సంథింగ్ కొన్ని మాటలు వచ్చాయి విన్నాను. ఎవడు చూశాడయ్యా గరికపాటి వాళ్ళ వదినతో అలా ఉండడం? ఎవడన్నా ఉందా? లెట్ మీ బ్రింగ్ ద ప్రూఫ్. వీడియో చూపించండి పోనీ. బ్రింగ్ ద ప్రూఫ్. తప్పు నాన్న, ఏదో బట్ట కలిసి మీద ప్రాపగండా చేయాలా, ఇమేజ్ డ్యామేజ్ చేయాలా? అదే ఈ లాస్ట్ అన్నావే, బహుశా అదే ప్రధాన అంశమై ఉంటుంది. లేకపోతే కూతురు వయసు కూడా ఉందో లేదో, ఆ పిల్ల అది కూడా నా బిడ్డే, ఆ అమ్మాయి ఆ యూట్యూబ్ ఛానల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటి? నా కన్నదా, పెంచిందా, ఏం చేసిందని, ఈమెకేం తెలుసని? ఈమె చూడండి ఇలా చెప్తే మీ దగ్గర దరిద్రం ఉండదు, ఈ రకంగా ఉంటే అది ఉండదు, మరి అందరూ అదే చెయ్యాలిగా, గుళ్ళు మానేసి. నీ మాట ఎవడు వింటున్నాడు? నువ్వు చెప్పినట్టు చేస్తే ఎవడికి కలిసి వచ్చింది? అది కూడా పాయింట్. నీ గురువింద కింద తాని ముడ్డి కింద ఉన్న నలుపు చూసుకోదు కాబట్టి ప్రపంచం అంతా నల్లగా కనబడుతుందేమో దానికి అని అంటారు. పచ్చకామెర్ల వాడికి లోకం కనబడ్డట్టు. ఆ బిడ్డ కూడా, తల్లి కూడా ఎదుటి మనిషిని అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అది కూడా అంతటి వ్యక్తిగతమైన వివాదాలకి తీసుకురాకూడదు. వ్యక్తిగతమైన జీవితాన్ని బయట పెట్టడం తప్పు, అధర్మం. నువ్వు ఎన్ని నీతులు చెప్తున్నావు? మరి వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించి నీ అసలు బయటికే రాకూడదుగా, నీ మొహమే చూపకూడదుగా. అవునా? వాస్తవం అది. మరి అలా ఎందుకు జరగట్లా? నువ్వు చెప్పినవి చేస్తే ఏమీ అది కావట్లేదని నీ కామెంట్స్ లోనే పెడుతున్నారు. ఆచారాలను మంట కలిపేసి ఇలాంటివన్నీ చేసుకోవాలా? అదేనా చెప్పడానికే శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు. నేను అది కూడా అంటా. కొంతమంది శ్రీరంగనీతులు మీరు అర్థం చేసుకోండి అంటారు. నేను నిస్సిగ్గుగా చెప్తున్నా, శ్రీరంగనీతులు చెప్పేవాడు దూరేది దొమ్మర గుడిసెలే, ఖచ్చితంగా చెప్తా. మళ్ళీ దొమ్మర అన్నారని మళ్ళీ మీ మీద ఏదో కాంట్రవర్షియల్ రాస్తారు. దాని మీద తప్పే ఉందనా అన్న, రాయమను. ఇప్పుడు నేను ఒక మాట అంట, గరికపాటిని తప్పు పడుతున్నారు కదా. మరి ఒక తన ఒళ్ళమ్ముకునే వేశ్య తన శరీరాన్ని పుండుగా మార్చి, పుండుగా మారిపోయినా వచ్చే సంపాదనతో తన బిడ్డలకి అన్నం పెడుతోంది. దానికి ఉంటుంది నాన్న స్వర్గప్రాప్తి. నీచం చేసే మాకు ఉంటుందో లేదో తెలియదు మాకు, కానీ దానికి ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు నేనున్నాను, అబ్బా నాకు ఒక మంచి అందమైన అమ్మాయి కనబడింది అనుకో, వేదవది కోతి బుద్ధి అబ్బాయి ఎంత బాగుంది అనొచ్చా? అనకూడదు, యాక్చువల్గా అనకూడదు. కానీ వేదవది కోతి బుద్ధి నాన్న, అబ్బో భలే ఉందిగా అంటాం. ఎవడైనా అంతే. నేను
నేను మొండి వేధవని కాబట్టి బయటికి అంట, బయటికని ఆలోచనలు ఎన్నో, మనసులు ఎన్నో. కాబట్టి నాన్న ప్రతి ఇప్పుడు నా కళ్ళతో నేను చూశాను కాబట్టి వాళ్ళని కూడా నేను అమ్మ అనే పిలుస్తా, వాళ్ళని కూడా అమ్మ అనే పిలుస్తా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళని కూడా ఎరా నాన్న తల్లి బాగున్నావా అమ్మ అంట. నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఎంతో తెలుసా, నీ జన్మ చరితార్థమయ్యా, ఒళ్ళమ్ముకునే మమ్మల్ని కూడా నువ్వు అమ్మ అన్నావంటే నువ్వు అమ్మింది ఒళ్ళేగా, అమ్మతనాన్ని కాదుగా. దట్ ఈస్ వాట్ ఐ సే. కోపం వస్తే రావచ్చు గాక. ఇప్పుడు కనిపించి చేసేవాళ్ళు కొంతమంది, కనిపించకుండా చేసేవాళ్ళు కొంతమంది, రండి చూడండి అని చేసేవాళ్ళు కొంతమంది. ఎవడు తక్కువ? వాళ్ళు 10కి 10కి పాపం ఆరాట పడతారు, ఇక్కడ వేలు లక్షలు కొల్లగొట్టుకుంటారు. ఇది సొసైటీ. నిజంగా ఇలాంటివి మాట్లాడుకుంటుంటే నిజంగా ఓకే. బట్ ఏదేమైనా పాపం అంటే గరికపాటి గారి మీద ఇలాంటి ఒకవేళ అప్రస్తుతం ఒకవేళ నిజంగానే ఉందనుకోండి, అనుకుందాం మనకు వచ్చిన నష్టం ఏంటి అంటున్నాను నేను. దశరథుడికి ఎంతమంది భార్యలు? ముగ్గురు కదా. దశరథ మహారాజు ముగ్గురు భార్య, రైటా. కరుణానిధికి ఎంతమంది భార్యలు? 2. మరి శాస్త్రాల ప్రకారం పోతే ఒక్కొక్కళ్ళు 2 ముగ్గురు చేసుకోవాలిగా. నా బొంద ఇప్పుడు ఆడపిల్లలే దొరికి చావట్ల. మీరు అలా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇష్యూ బయటకు వస్తుంది, మళ్ళీ కింద కామెంట్. వ్యక్తిగతమైన విషయాల్లో మనం మాట్లాడకూడదు. వాళ్ళు కింద కామెంట్ అలా పెడతారంట, వేసుకొని చావమా, నాకేమైనా ఊడేదా చచ్చేదా, నా బుద్ధి మీద గోచి ఓడదు. ఇంకోటి అలా చేసి ఆయన ఏదో దించుదాం, లోపల కింద వేడేసి తొక్కేద్దామని ట్రై చేశారు, కానీ ఆయన ఎంత కిందకు తొక్కాలని చూస్తే అంత పైకి లేచాడు ఆయన. అంతే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే తను అదే అంటాడు, కళ్యాణ్ బాబు ఏ రోజు కూడా అవతల పార్టీ నాయకులకి సంబంధించినటువంటి విధంగా వ్యక్తిగతమైన నింద ఒక్కటి వేలా, కానీ వీళ్ళు అది మాట్లాడుతూనే కళ్యాణ్ బాబు దగ్గరుండి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చొని చేశారు. ఐ షుడ్ బి వెరీ థాంక్ఫుల్ టు యు నో. మనందరం ఆయన చెప్పాలి ముందు ముఖ్యంగా కదా. సో ఇదేంటంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైన జీవితం మాట్లాడడానికి అర్హత లేదు మనకి, మనం మాట్లాడకూడదు. అందుకే చెప్పా, ఇది సడన్ గా వైరల్ అయింది అంటే ఎవరన్నా కోపంతో చేశారా, ఎవరన్నా కసితో చేశారా, ఆస్తి కోసం చేశారా, అప్రతిష్ట పాలు చేయడం కోసం చేశారా, గరికపాటిని తొక్కి పెట్టడానికి చేశారా, కారణాలు ఏమన్నా కావచ్చు, కానీ దీని గురించి ఇంత చర్చ అవసరమే లేదు అసలు. రైట్. ఇక పొలిటికల్కి వెళ్ళిపోదాం. అంటే ఇంకోటి దీని వెనకాల పొలిటికల్ కోణం ఉంది అంటున్నారు. కేసీఆర్ తర్వాత ఎవరు రేవంత్ రెడ్డి, గరికపాటి ఎవరు బలి పశువు అనేది మాట్లాడుతున్నారు. అయ్యింది గరికపాటే తప్ప వీళ్ళకేముంది నాన్న. ఆయన ప్రశాంతంగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఆలోచనలో మంచి నిమగ్నుడై ఉన్నాడు. అత్యంత అద్భుత క్షణయంత్రంలో ఆరితేరు ఆలోచనలతో ఉన్నాడు. ఈయనేమో పాపం ఇప్పుడు ఉన్న స్థితిగతులన్నిటినీ ఒంటి చేతో సర్దుకుంటూ తాను సవ్యసాచిలాగా తాను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈయన ఉన్నాడు. వీళ్ళకి అసలు సంబంధమే లేదు. కాకపోతే కానీ నోరు కదా నాన్న, బోడిగుండుకు మోకాలకు పెట్టడం ఇదే నోరు కదా. పెద్దమంది 32 పళ్ళు ఉన్నందుకు 32 మాటలన్నా రాకపోవా. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే గురుగారు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలికలు రాబోతున్నాయి అనేది ఒక రకమైనటువంటి ఇష్యూ బయటకు వస్తూ ఉంది. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి, అనేక రకాలైన కోణాల్లో ఉన్నాయి. సో మరో కోణం అంటారు కదా, ఆ మరో కోణం ఏంటి అనేది, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అంటే నిజంగానే చీలికలు రావడం, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఇందులో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయకుండా దీంట్లోకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి మళ్ళీ వెళ్ళిపోయి ఇలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏది 2027 ఎన్నికల ముందు జరిగే పరిణామాలు అంటే ఎన్నికలు జరుగుతున్నాయా 2027 అని అంటున్నారు. మీరు చెప్పండి, జమిలీ ఉండబోతున్నాయా లేవా? ఇప్పుడు విషయం ఏంటంటే నాన్న, 2027లో జమిలీ ఎన్నికలు జరపాలి అన్నది నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం. తాను ఉండగానే ఈ సిస్టమ్ మొదలవ్వాలి అన్నది తన ఆలోచన, తన కోరిక, తన లక్ష్యం. దేశమంతా 1 నేషన్ 1 ఎలక్షన్. సో ఈ ప్రకారంగా కొన్ని ఆల్రెడీ తను చేయడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది, అవే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా తన ఆధ్వర్యంలో జరగాలి అన్నది
తన ఆలోచన. కాసేపు ఆలోచిస్తే ఈ మధ్య ఎన్నికలయ్యి మళ్ళీ 2 ఏళ్ళు అవ్వగానే ఇదంతా భారం కదా అనే ఆలోచనతో ఇతరులు ఆయన్ని సంప్రదించడం, మాట్లాడడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, జమిలీ ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఇది ఇప్పటికీ లక్షల ప్రశ్న. ఈ మధ్య ఎన్నికలు జరిగి 2 ఏళ్ళు కూడా కాకుండా మళ్ళీ ఎన్నికలు అంటే ఇది ఒక పెద్ద భారం కదా అని చూపిస్తున్నారు. ఇంకో పక్కేమో లేదు, మొత్తం దేశం అంతా ఒక్క తాటి మీద నడవాలి, ఒకే విధంగా ఉండాలి, అన్ని డిజాల్వ్ చేసి చక్కగా మొదలు పెడదాం, ఇక తర్వాత నుంచి అదే కంటిన్యూ అవుతుంది అనే విధానంలో ఆయన జమిలీ ఎన్నికలు పెట్టొచ్చుగా. ఒకవేళ జమిలీ ఎన్నికలు అనౌన్స్ చేస్తే మీకు నేను గుర్తుంటే నాకు చెప్తే ఫలితాలు నేను ఆ రోజే చెప్తాను. ఆ రోజు చెప్పేస్తారు. ఇప్పటిదాకా అదే చేస్తున్నా. ఈ రోజే తొలిడుగు పడ్డది. ఏది జేపీసీ తొలి భేటీ జరిగింది ఈ రోజే జమిలీ ఎన్నికలకు సంబంధించి. ఈరోజు సక్సెస్ అవుతుంటారా? ఖచ్చితంగా సక్సెస్ నాది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో జమిలీ ఎన్నికలకి నాంది పలికి అంకురార్పణ చేసి మొత్తం ఒక్క తాటి మీద తీసుకొచ్చే ఆలోచన ఉన్నటువంటి నరేంద్ర మోడీ కలియుగ ఛత్రపతి శివాజీ. అంతే. కానీ దీనివల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం నష్టపోతాయి? సంపాదించుకోవడమా? ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వాధిపతుల్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే సంపాదించుకుంటున్నారో వాళ్ళ సంపాదించుకోవడమా? ఇవన్నీ పట్టించుకోడయ్యా ఆయన. చెప్పాడా చేస్తాడు అంతే అంతే ఖచ్చితంగా. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నిజంగా చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? చీలికలు అనేది పక్కన పెడితే నాన్న 2025 ఈ సంవత్సరంలో ఇతమిద్దంగా కొంత ఇబ్బంది రావచ్చు. 2026లో మాత్రం ఖచ్చితంగా ఈ మార్పులు అనేవి కొన్ని జరుగుతాయి. ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఉనికి లేకుండా పోతోంది అని ఒక నానుడి. అంటే మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే బాహాటంగానే వాళ్ళ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు వితౌట్ కన్సర్న్ ఆఫ్ ద హైకమాండ్. సో దీని మీద దృష్టి పెడితే కొంతమంది ఏంటంటే వీళ్ళు ఉండరేమో, వీళ్ళు నెగటివ్ ఏమో, వీళ్ళు సీఎంకి ఎగనెస్ట్ ఏమో, ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటైంది సరిపోక మళ్ళీ సీఎం గారి పేరు మర్చిపోయారు, ఇంకోటి మొదలెట్టారు. ఈ ఏంటిది? మొన్న బాలాదిత్య అని ఒక టీవీ ఆర్టిస్ట్ ఆయన అంటే రేవంత్ రెడ్డి, కిరణ్ కుమార్ ఇలాగా కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. దాన్ని కూడా ఆయన పుట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేసేసరికి ఇక మళ్ళీ ఇంకొకటి బలిరా అన్న ఒక ట్రోల్స్ కూడా నడిచింది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే అంటే తనకు ఉన్నటువంటి స్థితి ప్రభావం చూస్తే ఈ ఆలోచనలు చేసిన వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసే విధానం ఉంటుంది. వాళ్ళతో చర్చలు మీకు తెలుస్తాయిగా, నేను చెప్పడం ఎందుకు. 2025లోనే ఈ వీచికలు మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 2027 ఎన్నికలు ఉంటే మాత్రం అది నా భూతోన భవిష్యత్తు అన్నట్టుగా ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఎన్నికలు ఉంటే మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. నాకు చెప్పడానికి నాన్న అనుమతి లేదు. ఎన్నికల ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పుడు, ఏది డేట్ అనౌన్స్ చేసినప్పుడు మీరు కూడా ద్వారాలు తెలుసుకుంటే కూడా నా దగ్గరికి రా, నేను చెప్తా. అదే మనం చెప్పరా? అంతే. మరి ఏంటి మోడీ గారు ఏపీలో ఈరోజు మీటింగ్ పెద్దది ఏముంది నాన్న? అంటే దీని వెనకాల ఒక రకమైన కోణం, అది నేను అడుగుతా, గ్యారెంటీ చెప్పు. మోడీ గారు ఈ మీటింగ్ వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఏపీలో విశాఖపట్నంలో పెట్టే మీటింగ్ వల్ల ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడే దిశగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి. నువ్వు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్కి వెళ్ళటానికి ఎట్టించి వెళ్ళాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను స్ట్రైట్ వన్ వే చెప్పేస్తే ఈజీ కాదు కదా. మరి అక్కడ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కదా. సో తను బాబు గారు మీరు తెలంగాణ చూసుకోండి, మేము ఆంధ్ర చూసుకుంటామని చెప్పొచ్చుగా. లేదు ఈసారి సింహభాగం మాకు రావచ్చుగా. ఎనీథింగ్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ ద ఎలక్షన్. రాజకీయాలు అంటే నిజంగానే మోడీ గారి ప్రాబల్యం నిజంగా అంత బలంగా ఉండుంటే
మరి ఎక్కడ అరాకొరా సీట్లు సాధించి ఇక్కడ ఏపీలోనూ పెద్దగా బీజేపీ గురించి మాట్లాడేది లేదు, తెలంగాణలో ఇప్పుడంటే పెరిగినాయి ఒక 8 సీట్లు, ఒక 8 ఎంపీలు, 8 విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రస్తుతం కష్టం. ఓపెన్ గా చెప్తున్నా, ప్రస్తుతం కష్టం. ఇప్పుడైతే స్థితి అదే. 2027లో వస్తే అప్పుడు చెప్తా. మరి 2027లోనే కదా ఎలక్షన్స్, మళ్ళీ ఇప్పుడు లేవు కదా. అలాగా ఎలక్షన్ అనౌన్స్ చేస్తే రా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చెప్పినప్పుడు, ఇప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు 8-16 అవుతుందేమో, 8-16 అవుతుందేమో, 61 మాత్రం కాదు. ఓకే. నేను అక్కడ వైజాగ్లో సేవాపరంగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికలు ఇంకా మీరు కావాలంటే నేను నేరుగానే చెప్తా. మృదు స్వభావి బీజేపీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఆ మనిషి చాలా మంచి మనిషి. రఘురామ పేరు ఉంది, ఎవరు? బీజేపీ వైజాగ్ విష్ణుకుమార్ రాజు. ఎన్నికలకు ముందు వచ్చి కలవడం జరిగింది. గురువుగారు ఏంటి పరిస్థితి అంటే, నాన్న నువ్వు చక్కగా గెలుస్తావు, గెలిచిన తర్వాత ఏదో నా కోసం ఒకసారి వెళ్ళి సింహాచల నారసింహుని దర్శించుకో, ఇలా నాతో నీకు చెప్పించినందుకు అన్న. ఇంతే. నన్ను అడిగారు, ఏంటి గురుగారు అంత కాన్ఫిడెన్స్? తను గెలుస్తాడు నాన్న అన్న. వాళ్ళ ఎవరైతే నా దగ్గరికి తీసుకురావడం జరిగిందో అతనికే చెప్పా, గెలిచి తీరుతాడు అధ్యక్ష అని. మరి వెళ్ళి అక్కడ తన ఎలుగెత్తి తన కంఠాన్ని వినిపిస్తాడు, జరిగి తీరుతుంది అని చెప్పా. అన్నట్టుగానే జరిగిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట దక్కించుకున్నారు గురువుగారు. నేను భయపడ్డాను, అవుతుందో అవదో, ఎలక్షన్స్ కదా అని. నువ్వు మనిషివి, భయపడతావు. నారసింహుడు, ఆయన మాట ఎందుకు అబద్ధం అవుతుంది? కానీ గురుగారు ఒక పాయింట్ చెప్పండి, మీరు నిజంగానే అంటే మీరు స్ట్రైట్గా చెప్తారని నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ 7 సీట్లు ఎన్నో వచ్చినాయి కదా ఆంధ్రాలో బీజేపీకి సంబంధించి, అది కేవలం బీజేపీకి ఉన్న ఇమేజ్తో వచ్చినాయి లేకపోతే టీడీపీ సపోర్ట్తో వచ్చినాయి అంటారు? కళ్యాణ్ బాబు అంతే. కళ్యాణ్ బాబు అదే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైలైట్ చేస్తూ టీడీపీని తొక్కే కార్యక్రమం చేస్తున్నారు మోడీ గారు అని కూడా మాటలు, రకరకాలైన కామెంట్స్ వస్తున్నాయి. ఏముంది నాన్న, వాళ్ళకు కూడా ఏదో కంటెంట్ కావాలి, ఏదో టాపిక్ కావాలి, మాట్లాడతారు. మాట్లాడి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనబడేటటువంటి ప్రధానమంత్రి స్థాయిలో తాను వైజాగ్కి వచ్చింది ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ఆయన ఆ పనే చూసుకుని వెళ్తారు, ఇవన్నీ పట్టించుకోరు. వెరీ సింపుల్. ఇప్పుడు బీజేపీకి కొంత బలం పెరిగే అవకాశం ఉంది, అనుమానం లేదు. అక్కడైనా ఇక్కడైనా పెరుగుతుంది, కానీ ప్రభుత్వానికి ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు కాదు, ఖచ్చితంగా చెప్తున్నా. నన్ను అప్పుడు చాలా మంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు. మా సంజయ్ అన్న అవుతారే నాయన, అధ్యక్షుడిగా అవకాశం కూడా అక్కడ కనిపించట్లేదు అని నేరుగా వాడబావమరిదిగా చెప్పాను. అంటే గేటు దాటగానే తిట్టారు నన్ను. మళ్ళీ జరిగిన తర్వాత ఏ మొహంబెట్టికి వెళ్ళాలో ఆలోచిస్తున్నాం అని అన్నారు వాళ్ళు. మీరు మారుతారేమో, కాలి బూడిదయ్యేదాకా నారసింహుడి బిడ్డ మారడు, ఇలానే ఉంటాడు. ఓకే. సో టీడీపీకి వచ్చే ప్రమాదం ఏం లేదంటారా? వాళ్ళు కలిసే ఉంటారు నాన్న. అక్కడ కూటమి, ఇక్కడ ఇంకో కూటమి రాబోతోంది అంతే. తెలంగాణలో వస్తుంది పక్కా. అది ఏ కూటమన్నా కావచ్చు, ఏ కూటమన్నా కావచ్చు. అక్కడ మళ్ళీ కూటమికి ఆపోజిట్ గా ఒక బలం పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఒక బలం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ధీటైన సమాధానం రాబోతోంది. ఓకే. సో చక్కర్లు కొడుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నటువంటి వాస్తవ అంటే నిజ ఆ మాటలకు అన్నిటికీ కొంత అవకాశం, మాటలు కొంచెం ఊతానిస్తాయి, కొంత అవకాశం ఉంది నాన్న. ఎందుకంటే స్థితిగతి మొత్తం మారిపోతుంది. ఓకే. నేరుగా చూస్తే పద్మ వ్యూహంలో ఉన్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. పద్మ వ్యూహంలో ఉన్నాడు ఆయన. అందరినీ మేనేజ్ చేసుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, అందరినీ చెయ్యి పట్టుకొని, అందరినీ ముందుకు తీసుకెళ్తూ, ప్రతి ఒక్కళ్ళకి ఏమేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తానే నిలబడి చేస్తూ, తానొక్కడే ఈ బరువును మోస్తున్నట్టుగా ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు కాదా? మీ మీడియా వాళ్ళకి తెలీదా? నన్ను అడగడం దేనికి అంటే నేనేం చెప్తానన్నా, నా ప్రాణం పోయినా మర్చిపోయా, నా ప్రాణం పోయినా అబద్ధం చెప్పను అంటే ఎవరో కామెంట్ పెట్టారు, ప్రాణం పోయాక నిజం కూడా చెప్పలేవు కదా అని. అద్భుతంగా. అందుకే అంటున్నా, ప్రాణం పోయే లోపల చచ్చినా అబద్ధం చెప్పను, మార్చుకోండి. సూపర్. దానికి ఆ కామెంట్కి కూడా ఆన్సర్ ఇచ్చేశారు.
రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇంకొక లాస్ట్ పాయింట్, కేటీఆర్ అరెస్ట్ విషయంలో రకరకాలైన వాదనలు వినపడతా ఉన్నాయి. మరి పండగకు ముందు అవుతాడా లేకపోతే పండగ తర్వాత అవుతాడా? కానీ అవడం గ్యారెంటీ అంటున్నారు. ఎప్పుడు అవుతాడు మీ ఉద్దేశం? అవ్వడం అయితే కన్ఫర్మ్ నాన్న. అది ఎట్లా కన్ఫర్మ్ అంటే తన మీద ఈ ఉచ్చులు ఏవైతే బిగుస్తున్నాయో వాటికి ఎక్కువ ప్రాబల్యం ఉంది. ఎక్కువ చెయ్యరు భయం అని ఒకడంటాడు. చాలా మంది నిన్న డిస్కషన్ అదే, నా మీద పెట్టింది లొట్ట పీసి కేసు, అది పెద్ద కేసే కదా అన్నాడు ఆయన. అయితే అంటే స్థితి అయితే ఒకటి 4 గోడల మధ్యలో ఉండి స్థితి ఖచ్చితంగా ఉంది. ఓకే, ఖచ్చితంగా ఉంది నాన్న. అయితే ఆ కష్టకాలం ఏదైతే ఉందో పెద్ద ఎక్కువేం కాదు. ఓకే, చాలా లైట్, చాలా లైట్. ఇలాంటివి ఎన్ని చూసుంటారు వీళ్ళంతా. ఓకే సార్, అయితే మొత్తానికైతే ఆ రకంగా మరి ముగిద్దాం మరి. కానీ మీ మీడియా మాధ్యమం ద్వారా నేను తెలియజెప్పేది ఒకటే, ఓకే, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఓకే, చూడకుండా తెలుసుకోకుండా వినకుండా నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎదుటి మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని భంగపరచకూడదు. ఆ మనిషి వల్ల సమాజానికి ఏం చెడు రాలా, ఆ మనిషి వల్ల కీడు రాలా, ఆ మనిషి వల్ల ఏ ద్రోహం జరగల, ఆ మనిషి వల్ల ఏ నష్టము జరగల. ఆయన కుటుంబంలో ఉన్న విషయాన్ని ఎందుకు బయటికి తీసుకొచ్చి డబ్బులు సంపాదిస్తారు? డబ్బులు సంపాదించడంలో ఇదొక మార్గం. ఇలాగ కొంత ఇదే కాదు, సినిమా వాళ్ళు సంపాదించండి. ఆయన ప్రవచనాలు సరిగా చెప్పలేదు, ఇక్కడ తప్పులు చెప్పారు, ఇక్కడ అబద్ధాలు చెప్పారు, ఇక్కడ కామెడీ, ఇలా చెప్పండి. ఆధ్యాత్మిక పరంగా ఏమన్నా చెప్పండి. ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఏం సునకానందం ఇది? ఏం సాధిస్తారు? సునకానందమే. కాబట్టి దీన్ని మనం అందరం కూడా మాట్లాడండి, అందరూ చెప్పండి. కానీ ఏ ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని భంగపరచద్దు. ఇది నా విన్నపం అందరికీ. రైట్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. 2027లో ఎన్నికలకు అంటే వస్తే జమిలి వస్తే జరిగే మార్పులు కూడా ఏవో నేను గుర్తుంటే రండి, తప్పకుండా చెప్తారు కదా. రైట్, అప్పుడు కంపల్సరీ కలుస్తాం, ఎందుకంటే ఇంకా చాలా మనం మాట్లాడుకుని ఉంది కాబట్టి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీరు అన్నట్టుగా గరికపాటి గారి విషయంలో తప్పు, అది కరెక్ట్ కాదనిపించింది. మీ ఒపీనియన్ చెప్పారు. చూద్దాం మరి కామెంట్స్ రూపంలో మీకు ఎంత మెజారిటీ ఉంటుందో చూద్దాం. నేను మెజారిటీ కోసం చూడండి, మామూలుగా ముఖ్యమైన విషయమే చూస్తా. కామెంట్స్ లో నన్ను తిట్టినా అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ చూస్తాను అని చెప్పా. నా గురించి నాకు అసలు దేని మీద వ్యామోహం లేని నాకు తిట్ల మీద ఆలోచన ఉంటుందా? లేదు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కులం మతం వర్గం వైషమ్యం పక్కన పెట్టండి. ఒక పెద్ద మనిషి పద్మశ్రీ స్థాయికి పేరు తెచ్చుకున్న మనిషిని ఈ విధంగా ట్రోల్ చెయ్యటం, మాట్లాడటం, చర్చలు పెట్టడం వేస్ట్. కాబట్టి ఆ పాపం మనకొద్దు. మీ ద్వారా తెలియపరుస్తూ సంతోషంగా సెలవు తీసుకుంటున్నాను. క్లారిటీ తీసుకుంటే ప్రజలకు వెళ్తుందనే ఉద్దేశంతో నేను కూడా పిలిచా. ఇది నేను కూడా దాని మీద అనవసరం చర్చ పెట్టలేదు, క్లారిటీ కోసం పెట్టా. నువ్వు చర్చ పెట్టలా. చర్చ అంటే అదే నలుగురు కూర్చుంటారు మరుచుకుంటా, చర్చలు మనం పెట్టలేదు. నువ్వు నీ అభిప్రాయాన్ని, ఉన్న అనుమానాన్ని, సందేహాన్ని, ఆ విధానంలో ఉన్నటువంటి అనేక రకాల వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి నీ అభిప్రాయాన్ని నిష్కల్మషంగా అడిగావు. ఇది ఎంతవరకు ధర్మం అని అడిగావు. సో నేనేం చెప్పాను, అసలు ఎవరైనా సరే వ్యక్తిగతమైన విధానంలో వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. నువ్వు చర్చలు పెట్టలా, బయట ప్రపంచానికి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక విషయాన్ని తెలియపరిచావు. ఒరే, మీ ఇంట్లో మీ తండ్రి చేస్తేనో, మీ తల్లి చేస్తేనో, అక్క చేస్తే, చెల్లి చేస్తేనో మీరు బయటపడేసుకుంటారా మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రుల్ని? అలా చెయ్యకూడదు, అది తప్పురా అని నువ్వు చెప్తున్నావు. నన్ను పిలిచి నా ద్వారా నువ్వు కావలసిన సమాధానం తీసుకొని అనవసరంగా దీన్ని ఒక ప్రాపకాండ చెయ్యకండి అని చెప్పటం కోసం నువ్వు నన్ను పిలిచావు. యు హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ మెసేజ్ టు ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ రిపీట్ అగైన్. ఓకే నాన్న. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. శుభం నాన్న. రైట్.